Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. ఆయిల్ ఫామ్తో అధిక లాభాలు సాధించాలి. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రైతులకు కీలక సూచనలు చేశారు. మంగళవారం శ్రీ బంకెట్ హాల్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంట ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని పంట సాగు చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 4,200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతోందని, దీనిని 20,000 ఎకరాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. పంట వేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చని చెప్పారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని పంట మార్పిడి పద్ధతులను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్తమ రైతులను సన్మానించగా అధికారులు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఆర్గానిక్ పెడతారు, ఆర్గానిక్ పంట పెట్టి ఆర్గానిక్ అమ్ముతాడు. అటువంటి ఆర్గానిక్ కూడా పెట్టడం మనకు అవసరం ఉంది. ఆర్గానిక్ పంట పెట్టండి. ఇప్పుడు మనం అంకాయ తీసుకుంటాం, వంకాయ దొరుకుతుంది కదా బాదర్లా. అంకాయకు ఈయన సింథటిక్ వేస్తారు, పొద్దుగల బాదర్లా తీసుకొస్తాం. అదే మనం తింటాం. మన ప్రతి ఇంట్లో ముంగట ఏదైతే పెరిగిట్ ఉంటుంది, ఒక 4 చెట్లు పెట్టుకుంటే చాలు అంకాయ సంవత్సరం మనం తినచ్చు. పెస్టిసైడ్ లేకుండా, ఫర్టిలైజర్ లేకుండా, మనం చాయ్ పత్తి అనుకోండి, బూడిది అనుకోండి, అవి వేస్తే దాని మీద ఖచ్చితంగా మనకు పంట వస్తుంది. మన ఆవు మూత్రం అనుకోండి, ఇటువంటిది మన రోగాలు రాకుండా ఆ పంట 4-5 చెట్లు పెట్టుకుంటే మన సంవత్సరం ఒక కుటుంబంలో సాలైపోతుంది. దాన్ని మనం పెట్టాం, మనం కేర్లెస్ చేస్తాం. మనం బాధారణ రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి. రైతన్నల మేలుకోరి రేవంతన్న సారథ్యంలో రైతు బాంధవుడు, స్వయంగా వ్యవసాయదారుడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.